ఈ టీంకి స్వేచ్ఛ ఇచ్చి పనిచేస్తే ఆయనకి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చి తీసుకెళ్ళి గెలిపిస్తాం. అలాగే మన కార్యకర్తలకు తెలియజేస్తున్నాం, మనం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో పార్టీలు కలిపేస్తున్నారో అనుకుంటున్నారు, తెలియక మనం సైకిల్ మీద వెళ్తున్నాం, గ్లాస్తో టీ తాగుతున్నాం, ఓటేసి వస్తున్నాం గ్లాస్కి. మళ్ళీ మన సైకిల్ మీద మన పార్టీ ఆఫీస్లో ఉంటాం, మన సైకిల్ మీద మన ఇంటి దగ్గర ఉంటాం. మన పార్టీ కలాపాలు మనకుంటే వాళ్ళ పార్టీ కలాపాలు వాళ్ళు. ఏదైనా శత్రువు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు, మనం భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇది ఫార్ములా. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మేము అందరం కూడా పనిచేస్తాం. రేపు ఎల్లుండిలో మేము కొన్ని ఎలక్షన్ ప్రణాళికలు వేసుకుని మేము కార్యక్రమం ఆల్రెడీ మేము పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ స్టార్ట్ చేసాం. ఇందులో ఎవడ సలహా సంప్రదింపులు ఎవరి డైరెక్షన్లో మాకు అవసరం లేదు. ఎజెండా 3-4 ఎలక్షన్లు చేశాం. నేను 2-3 పార్లమెంట్లు ఇన్ఛార్జ్ చేశాను. నాకు అనుభవం ఉంది, మా కార్యకర్తలకు అనుభవం ఉంది. చేసుకుంటూ వెళ్తాం. ఏమైనా మంచి నిర్ణయాలు మాకంటే బెటర్ ఆప్షన్స్ ఏదైనా చెప్పదలుకుంటే ఎవరైనా పెద్దలు వచ్చి చెప్తే వారి మాట కూడా మేము గౌరవించడానికి ఆస్కారం ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఏదో 1-2 సార్లు వస్తే చాలు. ఇక్కడికి 3 మండలాల ఏరియాలో 2 మీటింగ్లు పెట్టుకుంటాం. ఆయన రాష్ట్రం అంతా తిరిగి స్వేచ్ఛ మేము ఇస్తాం. అంటే ఆయనకి టెన్షన్ లేకుండా ఆయన తరఫున మేము తిరుగుతాం. ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఓ రోజులో మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ మేము కార్యక్రమం మొదలెడతామని చెప్పి తెలియజేసుకుంటాం. సెలవు. ఒకసారి చెప్పను, నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 2009 నుంచి పవన్ కళ్యాణ్ గారితో అడ్డుకుని ఉన్న కార్యకర్త ఆడి నిజమైనడే. ఎంత అయింది? ఇక్కడికి 12 ఏళ్ళు అయిందా?